ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కాబట్టి వారు రుజువడైన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని ఆయనతో చెప్పాను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఉదయకాలము మీరు నిద్రలేచిన తర్వాత వ్యక్తిగతమైన ప్రార్థన ముగించుకొని వ్యక్తిగతమైనటువంటి ధ్యానం, మెడిటేషన్, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించుకొని ఉంటారని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఏదైనా కలో దర్శనము రావడం ద్వారా ఆ దర్శనాన్ని బట్టి మీరు ఏదైనా వాక్య భాగాన్ని మీరు ధ్యానించడమో, లేదంటే మీరు క్రమంగా చదివేదాన్ని బట్టి మీరు వాక్యం ధ్యానం చేయడమో, లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా అనుదిన ధ్యాన పుస్తకాల్లోంచి ఆ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానించడమో మీరు అలా చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. స్తోత్రం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ పర్సనల్ మెడిటేషన్, సంఘముతో కలిసి ప్రార్థన చేయడం, సహోదరుడితో కొంతమందితో గ్రూప్గా, చిన్న గ్రూప్ కానీ పెద్ద గ్రూప్గా చేయడం, ఇవన్నీ కరెక్టే. కానీ అదే సమయంలో పర్సనల్గా మన ఇండివిజువల్ ప్రేయర్ లైఫ్ అనేది, లేకపోతే మెడిటేషన్ అనేది ప్రాముఖ్యమైన సంగతి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు జ్ఞాపకం చేసి, అనగా కొద్దిగా వాటిని రివైజ్ చేసి రివిజన్ చేసుకొని తర్వాత ఈరోజు కార్యక్రమంలోకి వెళ్దాం. నిన్న మనము తారాస్థాయికి చెందినటువంటి విశ్వాసం కాదు, అవిశ్వాసమే తారాస్థాయికి చేరితే విశ్వాసం కూడా తారాస్థాయికి చేరాలి. గొప్ప విశ్వాసం తారాస్థాయికి చేరుతుంది. ద గ్రేట్ ఫెయిత్. అల్ప విశ్వాసం అక్కడికక్కడే ఉంటే, అణిగిమణిగి ఉన్నట్టుగా ఉంటే, అధిక విశ్వాసం తారాస్థాయికి చేరుతుంది. గ్రేట్ ఫెయిత్ రీచెస్ టు హెవెన్, రీచెస్ టు ద స్కైస్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదుల మధ్యలో ఉన్నటువంటి అవిశ్వాసం, లేదు అంటే అన్ని జనుల మధ్యలో ఉన్నట్టు అవిశ్వాసం, లేదంటే క్రైస్తవుల మధ్యలో అవిశ్వాసం అన్ని చోట్ల ఉంది. విశ్వాసం అన్ని చోట్ల ఉంది, అవిశ్వాసం కూడా అన్ని చోట్ల ఉంది. విశ్వాసము, అవిశ్వాసము, అంతేకాకుండా రాంగ్ ఫెయిత్ కూడా ఉంటుంది. నకిలీ విశ్వాసం, నిజ విశ్వాసం ఉన్నప్పుడు నకిలీ విశ్వాసం ఉంది. ఒక పర్సనల్ ఫెయిత్ ఉన్నప్పుడు పబ్లిక్ ఫెయిత్ కూడా ఉంటుంది. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, విశ్వాసం ఉన్నప్పుడు అవిశ్వాసం ఉంది. విశ్వాసం వెలుగైతే అవిశ్వాసము అంధకారం. రండి, మనం ఈ సమయంలో నేటి మాటలు మనం కొద్దిగా ఆలోచిద్దాం. తారాస్థాయికి చేరింది అని ఎలా చెప్పుకుంటున్నాం, ఎలా చెప్పగలం? 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 9వ అధ్యాయము 18వ వచనంలో మనం ఆలోచించిన మాట ఏంటంటే, వాడు గుడ్డివాడైండి చూపు పొందినని యూదులు నమ్మక. యూదులు నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. వాడు నమ్మినా నమ్మకపోయినా దైవకార్యం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని, ప్రజల నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ప్రభువు పని చేయలేదు. కొన్నిసార్లు ప్రజల నమ్మకాన్ని బట్టి ఆయన కార్యం చేయలేదు, అది కూడా ఉంది. ఒకటి, వాళ్ళు సత్క్రియను నమ్మలేదని, దే డిడ్ంట్ బిలీవ్ ద గుడ్ వర్డ్. సత్క్రియ అంటే చూపు రావడం, చిన్నప్పటి నుంచి లేని చూపు అతని జీవితంలోకి అకస్మాత్తుగా రావడం. రెండోది, వాళ్ళు ఆ పరిచయుల్లో కొందరు సాక్ష్యాన్ని నమ్మలేదు. వాడేదో చెప్తుంటారు, వాడి మాటలు ఎవరు ప్రామాణికంగా తీసుకుంటారండి? నో, we don't believe those words, we don't believe his testimony అన్నట్టుగా ఉన్నారు. అతని సాక్ష్యాన్ని వాడు నమ్మలేదు. మూడవది, అతని యొక్క సదభిప్రాయాన్ని, యేసు మీద ఒక మంచి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన ఎక్కడుంటాడో నాకు తెలియదు అన్నాడు, కానీ ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు అనలేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. దైవ కార్యం జరిగినప్పుడు మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అతను పర్లేదండి, ఆమె పర్లేదు, అతను పర్లేదు అని అభిప్రాయాలు ఏర్పడతాయి. అభిప్రాయాలు ఏమాత్రం అకస్మాత్తుగా ఏర్పడేవి కాదు.
కాస్త స్నేహం చేయడం వలన, లేదా చూడడం వలన, ఎవరో చెప్పడం వినడం ద్వారా మనకు కొన్ని అభిప్రాయాలు మన మనసులో ఏర్పడతాయి. అలాగే ఇక్కడ ఆ వ్యక్తికి నువ్వు వెళ్ళి, నేను నీ కనులకు బురద చేశాను, నీ కనులకి పేస్ట్ అప్లై చేశాను, సాయిల్ పేస్ట్ అప్లై చేశాను, మట్టిని దుమ్ము ధూళిగా ఉన్నటువంటి వాటిని గట్టిగా గాలికి ఎగిరిపోయేటట్టు దుమ్ము ధూళిని, అనగా ఘన పదార్థంగా ఉన్నదాన్ని ద్రవ పదార్థంగా మార్చినట్లుగా, చిక్కటి ద్రవంగా మార్చినట్లుగా, బురదగా చేసినట్లుగా. ఇంతకుముందు అది మట్టి, యేసు యొక్క లాలాజలంతో కలిసి, ఎంగిలితో కలిసి అది బురదగా మారింది. బురదలో దాగి ఉంది యేసు యొక్క లాలాజలం దాగి ఉంది. అది తెరవబడినటువంటి గుడ్డివాని కనుల మీద ఉంచబడ్డాయి. ఈ లాలాజలం సిలోయేములోని నీళ్లు. పంపబడిన వాని కోనేరు అని పిలువబడింటే ఆ కోనేటి నీళ్లు. ఇవి రెండు కలిసి కార్యం చేశాను కాదు నేను అంటావు. యేసు యొక్క మాటను బట్టి యేసు చేయాలనుకున్నాడు, చేశాడంతే. ఎప్పుడు, ఎందుకు, ఎలాగని కాదు, యేసు చేయాలనుకోడు. హీ వాంట్ టు డూ, దట్స్ వై హీ డిడ్, దట్స్ ఆల్. దాని గురించి ఇంకా ఎక్కువ వివరణ కూడా అవసరం లేదు, దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానం అవసరం లేదు. యేసు చెప్పిన మాట నువ్వు వెళ్ళి కడుక్కోమన్నాడు, ఇతను వెళ్ళి కడుక్కున్నాడు. అవును, ఉమ్మి వేసి బురద చేశాడు, అవన్నీ అసహ్యంగా ఉన్నాయి, కానీ కడుక్కోమని కూడా చెప్పాడుగా. గాయపరచువాడు ఆయనే, గాయమును మాన్పేవాడు ఆయనే. గాయం చేశాడు కదా అని ఆయన క్రూరుడుగానో ఘోరమైన వ్యక్తిగా చూడడం కాదు. గాయం మానిపినప్పుడు వైద్యుడిగానో కృప కలిగిన వానిగా మనం చూస్తున్నాంగా. వైద్యుడిగా నా బురద చేశాడు, కానీ ఒక తండ్రిగా ఒక తల్లిగా శుభ్రపరచుకోమని చెప్పడం, శుభ్రపరచుకోమని సలహా ఇవ్వడం. ఇప్పుడు అతని కనులకి బురద లేదు, అతని కనులకి ఉమ్మి లేదు, అతని కనులు తెరవబడ్డాయి. ఇక అతని కనులకి ఎవరు ఏమీ పూయాల్సిన అవసరం లేదు. యేసు కార్యం చేశాడు, అతని కనులు తెరవబడ్డాయి. తన జీవితంలో 30, 40 లేదా 50 ఎంతైనా కావచ్చు, అన్ని సంవత్సరాలు తెరవబడిన కన్నులు ఒకరోజు అకస్మాత్తుగా తెరవబడ్డాయి. తెరవాలని వైద్యులు ఎన్నో ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ కన్నులు తెరవబడలేదు. యేసు ప్రయత్నాలు చేశాడని కాదు, యేసు పలికాడు. ప్రయత్నం కాదు అది, పలికి పని చేయమన్నాడు. ఆయన పలికి లేదా ఆయనే పని చేసి ట్రై, గో అండ్ డూ ఇట్ అని చెప్పడం ద్వారా, అతను వెళ్ళడం ద్వారా అద్భుతం జరిగింది. సరే, దేవుని స్తోత్రం. యేసును గురించి ఒక అభిప్రాయం చెప్పినప్పుడు అభిప్రాయాన్ని అంగీకరించలేదు. ఆయనేం ప్రవక్తవా, ఉండవా, ప్రవక్త ఏంటి, ఒట్టి మాట కాకపోతే వాడేదో చెప్పాడని అని అన్నట్టుగా భావించారు. అప్పటికి జనులు కొంతమంది అనుకుంటున్నారు, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుప్రభు అన్నప్పుడు శిష్యులు అన్నారు, నువ్వు ప్రవక్తవని, ఏలియావని, ఇర్మియావని. మోషే చెప్పిన ఆ ప్రవక్త, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారండి. నువ్వేమనుకుంటున్నావు? అవును, నువ్వు కూడా ప్రవక్తమే, నువ్వు ప్రవక్తమని కూడా, లేకపోతే నువ్వు ప్రవక్తమని మేము కూడా అని అనలేదు వాళ్ళు. అందరూ ప్రవక్త అని చెప్పొచ్చు, మేము మాత్రం ప్రభు అని చెప్తున్నాం. ఇస్లామిక్ ధర్మంలో, ఇస్లామిక్ మతంలో వాళ్ళు ప్రవక్త అని చెప్పొచ్చు, కానీ క్రైస్తవ జనసమూహం, క్రైస్తవ లోకం చెప్తుంది ఆయన ప్రవక్త. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రభువు కూడా. ఆయన ప్రవక్త అయినటువంటి ప్రభువు, అంతవరకే కానీ కేవలం ప్రవక్త కాదు. వాడు కేవలం పాపి అని నింద వేశారు. అలాగైతే ఈయన కేవలం ప్రవక్త కాదు, కేవలం దేవభక్తుడు కాదు. హీఈస్ మోర్ దాన్ దట్. హీఈస్ మోర్ దాన్ ఏ ప్రాఫిట్, మోర్ దాన్ ఏ గాడ్లీ మ్యాన్, మోర్ దాన్ ఏ మ్యాన్. స్తోత్రం. ఆయన మనిషి కన్నా ఎక్కువ, ప్రవక్త కన్నా ఎక్కువ, దేవభక్తుని కన్నా ఎక్కువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వది, శిష్యరికాన్ని వాళ్ళు సమ్మతించలేదు. మేము ఆల్రెడీ శిష్యరికంలో ఉన్నాం. నువ్వు చెప్పిన వ్యక్తి దగ్గర శిష్యరికం చేయడం, నువ్వు చేరినంత మాత్రం, నువ్వు శిష్యుడిగా మారినంత మాత్రం మేము మారాలనే రూల్ ఏం లేదు. వి డోంట్ అగ్రీ విత్ హిమ్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు శిష్యరికాన్ని అంగీకరించలేదని తర్వాత వాళ్ళు ఆయన్ని సమాజ మందిరంలోంచి వెలివేస్తామని తీర్మానం తీసుకున్నారు, నిర్ణయించుకున్నారు. కనుక అతని సభ్యత్వాన్ని వాళ్ళు అంగీకరించలేదని. ఈ 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. సత్క్రియను వాళ్ళు నమ్మలేదు,
రెండోది సాక్ష్యాన్ని నమ్మలేదు, సదభిప్రాయాన్ని నమ్మలేదు, శిష్యరికాన్ని నమ్మలేదు. అంతేకాకుండా వాళ్ళు నమ్మనటి విషయం సభ్యత్వాన్ని నమ్మలేదు. అందుకని సభ్యుడిగా ఉండడానికి నువ్వు అర్హతను కోల్పోయావు. యు ఆర్ లాస్ట్ యువర్ ఆపర్చునిటీ, లేకపోతే క్వాలిఫికేషన్ టు బి ఏ మెంబర్ ఆఫ్ దిస్ సినగోగ్. సారీ అని చెప్పేసి వాళ్ళు అతన్ని డిస్మిస్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter verse 24. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. రండి యోహాను సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి వారు గుడ్డివాడయుండిన మనిషిని రెండో మారు పిలిపించి దేవుని మహిమపరచుము, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని ఈ పాపి చెప్పగా, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో ఎందుకు చెప్పాడు? ఆయన అడిగాడా? అడగలేదే. అడగకుండా మీరు ఎందుకు చెప్తున్నారు? సరే, నేను ఇక్కడ చదువుతున్నాను 9వ అధ్యాయం 24వ వచనం. స్తోత్రం, స్తోత్రం. సో వన్స్ అగైన్ దే సమ్మన్ ద మ్యాన్ హూ వాస్ హీల్డ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ సెడ్ టు హిమ్, స్వేర్ టు గాడ్ టు టెల్ us the truth. We know the man who healed you is a sinful man. సిన్నర్ అని కూడా sinful man, పాపభరితుడైన వ్యక్తి, పాపము నిండిన వ్యక్తి. ఈజ్ అ మ్యాన్ ఫుల్ ఆఫ్ సిన్. తన ఆత్మంతా, తన హృదయమంతా, తన మనసంతా పాపము నిండినవాడు. తన ఆత్మ గిన్నెలో పాపపు ద్రవాన్ని కలిగిన వాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకున్నారు. డూ యూ అగ్రీ? ద హీల్ మ్యాన్ రిప్లైడ్, ఐ హ్యావ్ నో ఐడియా what kind of man he is. All I know is that I was blind and how now I can see for the first time in my life అని 25వ వచనంలో చెప్పబడింది. ఇక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. Swear to God to tell us the truth. మన టైటిల్ నకిలీ ఆరోపణలు. మీరు చూడండి, ఏదో పెద్ద ఉపదేశం చేసినట్లుగా, పెద్ద బోధ చేసినట్లుగా దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు, గ్లోరిఫై గాడ్, దేవుని మాత్రమే మహిమపరచవయ్యా అని అనడాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు? మేము మహిమపరుస్తున్నాం, యూదులమైన మేము మహిమపరుస్తున్నాం, పరిచయులమైన మేము మహిమపరుస్తున్నాం. మేము దేవుణ్ణి మాత్రమే, యెహోవా దేవుని మాత్రమే మహిమపరుస్తాం, అందరిని మహిమపరచం. దేవుడిని చెప్పుకుంటున్న వాళ్ళని, దేవదూషణ చేస్తున్న వాళ్ళని మేము మహిమపరచం. వీ నెవర్ గ్లోరిఫై సచ్ పీపుల్. మీరు మహిమపరుస్తారేమో కానీ దేవుని మహిమపరచవయ్యా. ఆయన గురించి ఏదో చెప్పావు, ఆయనే చెప్పాడు, ఆయన లేమన్నాడు, ఆయనే కడుక్కోమన్నాడు, ఆయనే అంటున్నావు. ఏంది? ఆయన ఎందుకు మహిమపరుస్తున్నావు? వై యు ఆర్ గ్లోరిఫైయింగ్ దట్ సిన్నర్? వై యు ఆర్ గ్లోరిఫైయింగ్ దట్ మ్యాన్? వై యు ఆర్ గ్లోరిఫైయింగ్ మేరీస్ సన్, జోసెఫ్ సన్, యోసేపు కుమారుణ్ణి, మరియ కుమారుణ్ణి, మరియ తనయుణ్ణి మీరెందుకు మహిమపరుస్తున్నారు? నువ్వెందుకు మహిమపరుస్తున్నావు? అది కరెక్ట్ కాదు. నేను తప్ప ఈ మేరొక దేవుడు లేడు అని ఆయన చెప్పినప్పుడు మధ్యలో ఈయనెవరు? అసలు ఈయన మొక్కేదేంటి? దేవుని మహిమపరచు అని వాళ్ళు చెప్పేటువంటి మాటను మనం చూస్తున్నాం. అనగా మేము మహిమపరుస్తున్నాం. వీఆర్ ద పీపుల్ దట్ గ్లోరిఫై గాడ్. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నేను నా తండ్రిని కనపరుస్తున్నాను, నేను దేవుని మహిమపరిచేవాడిని, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. దేవుని కుమారుని అవమానపరిచేవాళ్ళు వాళ్ళు. ఈయనేమో దేవుని మహిమపరిచేవాడు. స్తోత్రం. దేవుని మహిమపరచుము మాట బాగానే ఉంది, దేవుని మహిమపరచుమని. దేవుని మహిమపరచు అని చెప్పడంలో చాలామంది బోధకులమైన మేము చెప్పేవన్నీ చేస్తున్నాము అన్నట్టుగా మీకు చెప్తాం. మేము చేసినా చేయకపోయినా మీకు చెప్పాల్సింది చెప్తుంటాం. కాదే మీరు అనుకుంటుండొచ్చు, మీలో కొంతమంది అనుకుంటుండొచ్చు, వీళ్ళు చెప్పేవన్నీ చేస్తున్నారా లేదా, వీళ్ళు చెప్తున్నవి చేస్తుండొచ్చేమో అని అన్నట్టుగా. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు, వారు మీతో ఏం చెప్తారో వాటిని చేయండి, వారు చేసేవి చేయొద్దు. అనగా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళలో ద్వంద్వ వైఖరి ఉంటుంది, డబుల్ మైండెడ్నెస్ ఉంటుంది. డబుల్ గేమ్స్ వాళ్ళలో ఉండొచ్చేమో, కానీ మీరు మాత్రం సింగిల్ మైండెడ్గా ఉండండి. బోధకులు అనబడిన వాళ్ళు, లేకపోతే పాస్టర్లు అనబడిన వాళ్ళు, ప్రసంగికులు అనబడిన వాళ్ళు డబుల్ మైండెడ్నెస్ ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పినవి మాత్రం చేయండి. వాళ్ళు మంచిగా చెప్తారు, మంచి చెప్తారు, చెడు చేస్తారు. ఇది వేషధారి స్వభావం. మంచి చెప్తే మంచే చేయాలి,
చెడు చెప్తే చెడే చేయాలి. చెడు చెప్పరు కానీ మంచి చెప్తున్నారు, కానీ మంచి చేయడం లేదు. మంచి కేవలం చెప్పడానికి మాత్రమే పరిమితమైంది కాదు, మంచి చేయడానికి కూడా అవసరమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు, నకిలీ ఆరోపణలు చూడండి. దేవుని మహిమపరుస్తున్నాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మా మతం ద్వారా, మా విధానాల ద్వారా, మా బలుల ద్వారా, మా ఆచరణల ద్వారా, మా సబ్బాతు దిన ఆచరణ ద్వారా మేము ఆయన మహిమపరుస్తాం అనుకుంటున్నారు. 10 ఆజ్ఞలో ఒకటైనటువంటి 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును ఘనమైనదిగా ఎంచాలి, ఆచరించాలి. ఓకే, దట్స్ ఓకే. కాబట్టి ఈ ఒక్క ఆజ్ఞను ఆచరించడం ద్వారా మేము దేవుని మహిమపరుస్తున్న వాళ్ళం. విశ్రాంతి దినమును అద్భుత కార్యము చేశాడు, గుడ్డివానికి చూపును అనుగ్రహించాడు, ఆయన దేవుని మహిమపరిచేవాడు కాదు. కాబట్టి వీఆర్ బెటర్ దాన్ జీసస్, వీఆర్ బెటర్ దాన్ జెషువా, వీఆర్ బెటర్ దాన్ యువర్ హీలర్. నిన్ను స్వస్థపరిచిన వానికన్నా మేము బెటర్ అయిన వాళ్ళం, దేవుని మహిమపరిచేవాళ్ళం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆరోపణలు. ఈ రోజుల్లో మనం ఏమి కామో అదే చెప్పుకుంటాం. పరిశుద్ధులం కాదు, పరిశుద్ధులం అని చెప్పుకుంటాం. ప్రవక్తలు కాదు, ప్రవక్తలు అని చెప్పుకుంటాం. బోధకులం కాదు, బోధకులం అని చెప్పుకుంటాం. ఇది కొంతమంది పని. అపోస్తులు కాకయే అపోస్తులు అని కొంతమంది చెప్పుకుంటున్నారట. బోధకులు కాకయే బోధకులు అని చెప్పుకుంటున్నారట. మనం ఏమై ఉన్నామో అదే చెప్పుకోవాలి, ఏమి కామో దాని గురించి చెప్పుకోవడం కాదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకటే ఇంటే ఒకటే అని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. ఒట్టి వాళ్ళమై ఉండి గట్టి వాళ్ళమని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. మనల్ని మనం వంచుకోవడమే అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేయాలి. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే అక్కడ లవొదికయ సంఘపు దూతతో చెప్పబడినట్టు విషయం, నీవు దౌర్భాగ్యుడవును, నీవు ఎలాంటి వాడివో చెప్తున్నాడు దేవుడు. మనం ఎటువంటి వాడు ఆయన చెప్పగలడు. నీవు ఎవరివో తెలుసా? నిన్ను స్కాన్ చేసి చెప్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవును, గుడ్డివాడవును, గుడ్డివాడువు, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదరలేదని చెప్పుకొనుచున్నావు. చాలండి. ఫర్ యూ క్లెయిమ్ ఐఎమ్ రిచ్ అండ్ గెటింగ్ రిచర్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అని మీరు ఇలా చెప్పుకుంటున్నారు. దట్స్ నాట్ ట్రూ. హల్లెలూయా. యెట్ అయినప్పటికీ యు ఆర్ క్లూలెస్ దట్ యు ఆర్ మిజరబుల్, పూర్, బ్లైండ్, బ్యారన్ అండ్ నేకెడ్. అవుతుంది ఒకటి, ఆరోపిస్తుంది ఒకటి. దిక్కుమాలిన వాడివి, దిగంబరుడివి, దౌర్భాగ్యుడివి అయినప్పటికీ మేము అటువంటి వాళ్ళమని మీరు చెప్పుకోవడం లేదు. మీరు రివర్స్గా చెప్పుకుంటున్నారు. మనం ఏమై ఉన్నామో అది చెప్పుకోకుండా ఏమి కామో అది చెప్పుకోవడం వేషధారణ అనే సంగతిని మీకు మరలా గుర్తు చేస్తున్నాను. నకిలీ ఆరోపణలు. ఒకటి, దేవుని మహిమపరుస్తున్నాము అనేటువంటి ద క్లెయిమ్, ఫాల్స్ క్లెయిమ్స్, ద ఫాల్స్ క్లెయిమ్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, నీవే వాని శిష్యుడు, నీవే యేసు ప్రభు శిష్యుడివి, మేము మోషే శిష్యులము, మేము మోషే శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుండి వచ్చునో ఎరగమని చెప్పి వాడిని దూషించిరి. చాలండి. 28వ వచనం. This angered the Jewish leaders. They heaped insults on him. We can tell you, you are one of his followers. Now we know it. We are true followers of Moses. మేము మోషే యొక్క శిష్యులం. మోషే శిష్యులా మీరు? యోహాను సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో యేసు ప్రభు చెప్పాడు, మీరు ఆశ్రయించుతున్న మోషే మీ మీద నేరం మోపును. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు చేయకుండా ఎప్పుడో చనిపోయిన మోషే మా గురువు అని చెప్పేసి, మా నాయకుడు అని చెప్పేసి పొంగిపోతున్నారే, మా బోధకుడు అని. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు మోషే శిష్యులా? వాళ్ళ యొక్క నకిలీ ఆరోపణ చూడండి. వాళ్ళ సొంత విధానాల్లోకి వెళ్తూ మోషే ధర్మశాస్త్రానికి సమాంతరమైనటువంటి కొన్ని మతపరమైనటువంటి నీతి సూత్ర సంబంధమైన విధానాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు మోషే శిష్యులమని. అనగా వాళ్ళు శిష్యత్వాన్ని గురించినటువంటి ద ఫాల్స్ క్లైమ్ ఆఫ్ డిసైపుల్షిప్. మేము మోషే శిష్యులం, నీవు మాత్రమే, యూ ఆర్ ద వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఆఫ్ హిమ్. అతని యొక్క శిష్యుల్లో, అతని కొరటి కొంతమంది శిష్యుల్లో ఒకగానొక శిష్యుడు నువ్వు అయినంత మాత్రాన మేము శిష్యులుగా మారం.
యోహాను శిష్యులుగా ఉన్నవాళ్ళు యేసు ప్రభు శిష్యులుగా మారిన సందర్భం మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాం. మేము ఒకరి శిష్యులుగా ఉన్నప్పుడు యేసు శిష్యులుగా మారం, మోషే శిష్యులుగా ఉన్నప్పుడు మెస్సియా శిష్యులుగా మారం అనేది వాళ్ళ వాదన. శిష్యత్వాన్ని గురించి వాళ్ళు ఎవరో శిష్యత్వంలో ఉంటున్నారు కానీ శిష్యత్వపు స్థాయిలో వాళ్ళు లేరు, వాళ్ళు నేర్చుకునే స్థాయిలో లేరు. వాళ్ళు ఎప్పుడో ఎక్కడో విన్నవి పారంపర్యాచారంగా వస్తున్న వాటిని సత్యాలుగా భావించి భ్రమసిపోతున్నారు వాళ్ళు. స్తోత్రం. ఒకటి దేవుని మహిమపరచడం అనేటువంటి క్లెయిమ్, ఆరోపణ, నకిలీ ఆరోపణ. రెండవది శిష్యత్వాన్ని గురించినటువంటి ఆరోపణ, నకిలీ ఆరోపణ చేసుకుంటున్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 41వ వచనం, 9:41. స్తోత్రం. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, నో ప్రాబ్లం, మీకు పాపం లేకుండా ఉండేది, కానీ చూచున్నామని మీరు ఇప్పుడు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచిన్నదని చెప్పాను. మీ పాపము నిలిచి ఉన్నది. జీసస్ టోల్డ్ దెమ్, if you would acknowledge your blindness, then your sin would be removed. But now that you claim to see, your sins remains with you. మీరు ఇప్పుడు ఆరోపించుకుంటున్నారు, యువర్ సిన్ స్టాండ్స్, లేకపోతే మీ పాపము రైజెస్ అప్, అనగా మీ పాపము పైకి లేస్తుంది, పొంగి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. మీ పాపములు నిలిచి ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ యువర్ ఫాల్స్ క్లైమ్, నకిలీ ఆరోపణల వల్ల. మూడవ నకిలీ ఆరోపణ, చూస్తున్నాము. ఏం చూస్తున్నారు మీరు? మనం ఏం చూడాలి, ఏం చూడకూడదు అనే విషయాల గురించి రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు అనుకుంటున్నారు, మీరు చూడడం లేదు. చూస్తున్నారు అనే భ్రమలో ఉన్నారు అన్నట్టుగా ప్రభువు మాట్లాడాడు. ఈ రోజులో వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారు. ప్రార్థిస్తున్నాము అనే భ్రమలో ఉన్నారు, పరిచయం చేస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. చూపును గురించినటువంటి క్లెయిమ్, దే వర్ క్లైమింగ్ దట్ దే కుడ్ సీ, దే ఆర్ సీయింగ్ ప్రాపర్లీ. మంచి చూపు ఉంది, చక్కటి చూపు ఉంది, బాగా చూస్తున్నాం, అన్నిటిని చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా ఏమీ చూడలేని పరిస్థితి. గుడ్డివాళ్ళుగా, మేము గుడ్డివారమా అని అడిగారు వాళ్ళు. స్తోత్రం. చూస్తున్నామని చెప్పినప్పుడు మళ్ళీ గుడ్డివాళ్ళమా అని అడిగే ప్రశ్న ఏంటి? అనగా మీరు చూడాల్సినవి చూడలేదు. చూస్తున్నారని మీరు ఆరోపిస్తున్నప్పటికీ కూడా అద్వితీయుడైన సత్యదేవుడైనటువంటి యెహోవా దేవుడు పంపించినట్టు యేసు చెప్పిన మాట మీరు చూడడం లేదు. చూడాలి, మీరు చూడడం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులో చూస్తున్నామని చాలామంది, అది చూస్తున్నాం, ఇది చూస్తున్నాం, దర్శనాలు చూస్తున్నాం అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఆత్మ సంబంధమైన సంగతులను చూడకపోవడం విచారకరమైన విషయం. నకిలీ ఆరోపణలు చూపును గురించి, చూడడం గురించి, దృష్టిని గురించి, విజన్ గురించి, దర్శనాల గురించి. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం, పక్కనున్నటువంటి అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామునిరి, యేసు మీకు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. చాలండి. ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, మేము ఎవరమో తెలుసా, మేము చిన్నోళ్ళం కాదు, మేము అబ్రహాము కుమారులు, అబ్రహాము సంతానం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు అబ్రహాము సంతానం అని పొంగిపోతున్నారేమో, రెచ్చిపోతున్నారో, రేగిపోతున్నారో. నో, దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని బట్టి మీరు అబ్రహాము సంతానం అని పొంగిపోవాల్సిన అవసరం లేదు. అబ్రహాము సంతానం అయితే ఏంటి, సో వాట్? అబ్రహాము సంతానంతో మాత్రం దానివల్ల ఉరిగేదంటూ ఏం లేదు. బై బర్త్ అలా పుట్టారు, భౌతికంగా పుట్టారు. అలాగనే అబ్రహాము కుమారులుగా కాకుండా అన్యజనులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ మిస్టేక్ కాదు. భౌతికమైన అబ్రహాం ఫ్యామిలీలో ఉంటున్నంత మాత్రాన అబ్రహాము యొక్క ఆత్మ సంబంధమైన సంతానం అని మిమ్మల్ని మీరు భావించొద్దు. స్తోత్రం. హల్లెలూయా. 3వ క్లెయిమ్ చూపును గురించి. 4వ క్లెయిమ్ కుమారత్వాన్ని గురించి. మేము అబ్రహాము కుమారులం, మేము దేవుని కుమారులం. అబ్రహాము కుమారులా, దేవుని కుమారులా అనేటువంటి క్లారిటీ లేని వాళ్ళుగా ఉన్నారు. అవసరాన్ని బట్టి అబ్రహాము కుమారులని, అవసరాన్ని బట్టి దేవుని కుమారులని ఇలా చెప్పుకుంటున్నారు వాళ్ళు.
4వ ఫాల్స్ క్లైమ్ కుమారత్వాన్ని గురించి. ద 4th ఫాల్స్ క్లైమ్ ఈజ్ అబౌట్ సన్షిప్, కుమారత్వాన్ని గురించి. మా తండ్రి అబ్రహాము, మా తండ్రి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇవి 4 మాత్రమే. ఇంకా మనకు ఆలోచిస్తే వాళ్ళు అనేకమైన క్లెయిమ్స్ చేశారు, అనేకమైనటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, ఆరోపించుకుంటారు. యెహోవా భక్తులారా ఆరోపించండి, యెహోవాకు ఆరోపించండి అనే మాటను మనం 29వ కీర్తనలో మనం చూస్తున్నాం. మనం ఏమై ఉన్నామని ఆరోపించడం కాదు, ఆయన ఏమై ఉన్నాడు అని ఎరిగి ఆరోపించి ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఆరోపించడం వేరే నెగిటివ్ సెన్స్లో కాదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నామని ఆరోపించుకుంటున్నారు. రెండవది శిష్యరికం చేస్తున్నారు, శిష్యత్వంలో ఉన్నాము అని ఆరోపించుకుంటున్నారు. మూడవది వాళ్ళు చేసినటువంటి పని చూపు పొందాము, చూపు కలిగి ఉన్నాము అని అనుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన దృష్టి ఉందని సమర్థించుకుంటున్నారు, వాళ్ళు ఆరోపించుకుంటున్నారు. నాలుగవదిగా వాళ్ళు కుమారత్వాన్ని గురించి వాళ్ళు ఆరోపిస్తున్నారు. స్తోత్రం. వాళ్ళ కుమారత్వాన్ని గురించిన ఆరోపణ అబద్ధమని యేసు ప్రభు తేల్చి చెప్పాడు, నిరూపించాడు. మీరు అబ్రాహాము కుమారులు కాదు, దేవుని కుమారులు కాదు. మూడవదిగా మీరు వాళ్ళ గురించి చెప్పిన మాట, మీరు అపవాది కుమారులు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో నకిలీ ఆరోపణలు, యూదుల యొక్క నకిలీ ఆరోపణలు కొన్ని మీరు మా ముందుకు తీసుకొచ్చారు. మేము కూడా నకిలీ విషయాల్ని ఆపాదించుకొని ఆరోపించుకుంటూ ముందుకు సాక్క మేమేమై ఉన్నామో అది మీ కృప వల్లనే అయి ఉన్నామని గ్రహించి దాన్ని బట్టి మీలో ఆనందిస్తూ మీలో అతిశయిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. కుమారత్వాన్ని గురించైనా, శిష్యత్వాన్ని గురించైనా, దృష్టి దర్శనం గురించైనా, సైట్ని గురించైనా, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం అనే దాని గురించైనా క్లెయిమ్, వీటి గురించిన నకిలీ ఆరోపణలకు దూరంగా ఉండి నిజ ఆరోపణలు కలిగిన వారంగా ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.